అందరికీ నమస్కారం. పండుగ రోజు ఏదో ప్లెజెంట్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంతకుమించి ప్లెజెంట్ న్యూస్ ఏం కావాలనిపించింది. రియాజ్ మొన్న నిజామాబాద్లో పట్టపగలు ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ని ఘోరాతఘోరంగా పొడిచి చంపేశాడు. వాడిని నిన్న ఎన్కౌంటర్ చేశారు అన్నారు. లేదు మేము చేయలేదు, ఏం పోలీసులు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇందాక కొద్దిసేపు క్రితం వాడిని చంపేశారు. అసలు ఏం జరిగింది? ఎవడి రియాజ్ గడి వయసు తిప్పి పడితే 30 సంవత్సరాల లోపు. వాడి కన్ను గనక ఒక బైక్ మీద పడిందంటే బైక్ లేచిపోవాలి, మెడలోని బంగారు గోల్స్ మీద పడిందంటే లేపేస్తాడు. ఇలా వాడి మీద ఇప్పటి వరకు 40కి పైగా కేసులు ఉన్నాయి. మొత్తానికి వాడు ఈ నిజామాబాద్లో క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాడని చెప్పేసి పోలీసులు ముప్పందింది. క్రైమ్ పోలీసులు వచ్చారు. ఈలోపు ప్రమోద్ కానిస్టేబుల్ అదే రూట్లో వస్తున్నప్పుడు విషయం తెలిసింది. ఇక పట్టుకున్నప్పుడు నేనే దొరుకుతా అన్నట్టు వాడు వచ్చాడు, దొరికాడు. పోలీసు చేసిన పని ఏంటండి? ఒకడు హంతకుడో లేదా దోషో ఎవరో దొరికాడు. ఫస్ట్ ఇప్పుడు మొత్తం బాడీ అంతా సెర్చ్ చేయాలి. వెపన్స్ అని ఉన్నాయా చూసి ఏమి లేవనుకుంటే అప్పుడు పోలీసు వాహనంలో వాడిని తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏం చేశారు? ముందు ప్రమోద్ ఉన్నాడు, మధ్యలో వచ్చేసి వీడిని కూర్చోబెట్టారు, వెనక ఇంకో పోలీసు కూర్చున్నాడు. వెళ్తున్న మూమెంట్లో ఈ ప్రమోద్ని ఈ రియాజ్ గాడు వాడి దగ్గర కత్తితో ఘోరాతిఘోరంగా అప్పటికాడు భయంకరంగా పొడి చేశాడు. వాడు అలా పోలీసు చుట్టుపక్కల వాడు వచ్చేసి ఆపాల్సిన ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నారు. ఈలోపు ప్రమోద్ ఇక పొడి చేశాడు కదా, బండి ఆపేసి పడిపోయాడు. ఈలోపు వెనకుండా అతను పట్టుకుపోతే అతన్ని పొడి చేశాడు. ఇక వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక వాడి కోసం 9 బృందాలు గాలించాయి. మొత్తానికి దొరికాడు. దొరికిన తర్వాత వాడిని చంపేస్తారు ఎన్కౌంటర్ చేస్తారు అంత అనుకున్నారు. బట్ ఎన్కౌంటర్ చేయాల. ఈలోపు గాయాలేని రిపోర్ట్ బయటికి చెప్పారు పోలీసులు. వాడు బాగానే ఉన్నాడు, మాదుపులో ఉన్నాడు, ఆసుపత్రిలో ఉంచావు అని చెప్పేసి. ఇందాక వీడి ఆసుపత్రిలో ఈఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ను తీసుకొని పారిపోతున్న మూమెంట్లో ఫైర్ చేసేసారు. స్పాట్లో చచ్చాడు. అయితే వీడు గన్ను తీసుకొని ఏఆర్ కానిస్టేబుల్ కూడా కాల్చాడు. ఏఆర్ కానిస్టేబుల్ కూడా గాయాలేని ఇక తప్పనిసరిగా కాల్చంపని అంటున్నారు. సరే, నిజం ఏంటి అబద్ధం ఏంటనేది మీకు తెలుసు, నాకు తెలుసు, సచిన రియాజ్ గడికి తెలుసులే. కానీ నేనైతే హార్ట్ఫుల్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, డీజీపీ శివధర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేదో ముందుగానే గనక వాడిని గనక చెక్ చేసి జైల్లో వేసుంటే ప్రమోద్ బతికి ఉండేవాడు, రియాజ్ కూడా బతికే ఉండేవాడు. బట్ ఇప్పుడు ప్రమోద్ లేడు, రియాజ్ గాడు లేడు. కానీ సారీ టు సే దిస్, ఇది పోలీసుకు ఒక లెసన్ అండ్ సమాజంలో జనానికి కూడా ఒక లెసన్. ఏ రకంగా ఇటువంటి క్రూర మృగాలకు సంబంధించి మీకు ఏ మాత్రం అడ్రస్ తెలిసినా వాడి తాలూకు దరిద్రాలు ఘోరాలు ఏమైనా తెలిస్తే పోలీసు ముందుగానే చెప్పండి తప్ప చూసుకుంటే వదిలేయకండి. అండ్ పోలీసులు మీకు తెలియదు కాదు, మీకే అన్ని రూల్స్ ఉంటూ ఉంటాయి, దానికి మీరు లెక్క చెప్పాలి. బట్ దొంగలు అలా కాదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు. ప్రమోద్ ఆత్మ శాంతించిందని నేనైతే అనుకుంటూ ఉన్నా. బట్ ఆ కుటుంబానికి ప్రభుత్వం, ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.